హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ ఎన్ శివనాగేశ్వరరావు గారు రాసిన రాక్షసుడి శపథం. అనగా అనగా చంద్రశీల రాజ్యం యొక్క రాజు విక్రమసేనుడు భోగలాలసుడు. పరిపాలనా విషయాలు అస్సలు పట్టించుకునేవాడు కాదు. అందువలన పరిపాలనా భారం మంత్రులు వహించవలసి వచ్చేది. సహజంగానే ఆశ్రిత పక్షపాతం, లంచగొండితనం అధికమయ్యాయి. ఆ రాజ్యంలో సింహబలుడు అనే ఒక యువకుడు ఉండేవాడు. వాడికి నా అన్నవారెవ్వరూ లేరు. అయినా కష్టపడి విద్యను అభ్యసించడమే కాకుండా సైన్యంలో చేరేందుకు అవసరమైన క్షాత్ర విద్యలో కూడా శిక్షణ పొందాడు. ఆ తర్వాత రాజాస్థానంలో ఉద్యోగం కోసం మహారాజును దర్శించడానికి వెళ్ళాడు. అయితే అతడికి ఆ అవకాశం దక్కలేదు. లంచం అడిగిన మంత్రులు అతడి పేదరికం గుర్తించి సభలోకి కూడా రాకుండా గెంటి వేశారు. మనస్తాపం చెందిన సింహబలుడికి మహారాజు మీద, మంత్రుల మీద జుగుప్స కలిగింది. వాడు ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేయక వేటాడి జీవనం సాగించాలని నిశ్చయించుకున్నాడు. ధనుర్బాణాలు ధరించి వాడు రాజ్య సరిహద్దుల్లో ఉన్న దండకారణ్యంలో జంతువులను వేటాడి కడుపు నింపుకోసాగాడు. అలా కొద్ది సంవత్సరాలు గడిచిపోయాయి. విక్రమసేనుడికి ఆరోగ్యం పాడైంది. రాజవైద్యులు పరీక్షించి ఏవో మందులు ఇచ్చారు, కానీ గుణం కనిపించలేదు. ఆ సమయాన రత్నాకరుడు అనే ఒక వృద్ధ వైద్యుడు రాజును పరీక్షించి, మహారాజా, అమృతవల్లి అనే వనమూలికతో తమ వ్యాధి నయం కాగలదు. అయితే ఆ మూలికను సంపాదించడం చాలా కష్టం అన్నాడు. అక్కడే ఉన్న విక్రమసేనుడి కుమారుడు అగ్నిసేనుడు రత్నాకరుడితో, ఆ వనమూలిక ఎలా ఉంటుందో, ఏ ప్రాంతాన దొరుకుతుందో చెప్పండి, దాన్ని ఎన్ని కష్టాలకైనా ఓర్చి తేగలను అన్నాడు. అప్పుడు రత్నాకరుడు ఆ వనమూలిక ఎలా ఉండేది వర్ణించి, ఆ మూలిక దండకారణ్యంలోని తూర్పు ప్రాంతాన గల కొండల్లో లభించగలదని చెప్పాడు. దండకారణ్యం ఎంతటి భయంకరమైందో చంద్రశీల రాజ్యంలో వారందరికీ తెలుసు. ఒకసారి యువరాజు అగ్నిసేనుడు తెగించి కొందరు భటులతో ఆ ప్రాంతాలకు వేటకు పోయి వేటమాట అలా ఉంచి అక్కడ క్రూర మృగాలు, విషసర్పాల బారిన పడకుండా కుశ ప్రాణాలతో పారిపోయి వచ్చాడు. ఆ సమయంలో అతడికి ఆటవికుల ద్వారా అతి నేర్పరి, నిర్భయుడు అయిన సింహబలుడి గురించి తెలిసింది. అగ్నిసేనుడు భటులను పంపి సింహబలుడిని పిలిపించాడు. వాడికి అప్పటికే అగ్నిసేనుని గురించి తెలుసు. తండ్రి భోగలాలసుడైతే ఇతడు ప్రజల క్షేమం ఏమాత్రం పట్టించుకోని క్రూరుడు. అగ్నిసేనుడు సింహబలుడికి తగు మర్యాదలు చేసి, సింహబల, మహారాజు వ్యాధిగ్రస్తుడన్న సంగతి నువ్వు ఎరిగే ఉంటావు. అమృతవల్లి అనే మూలిక ద్వారా ఆయన వ్యాధిని కుదర్చవచ్చని వైద్యుడు చెప్పాడు. దాన్ని సంపాదించేందుకు నువ్వు సాయపడాలి. నువ్వు కోరిన ధనం ఇవ్వగలను అని వైద్యుడు చెప్పిన వివరాలన్నీ అతడికి చెప్పాడు. దానికి సింహబలుడు, యువరాజా, ధనం మాట అలా ఉంచండి. నా దృష్టిలో పరోపకారాన్ని మించిన సంపదలంటూ లేవు. మీకు తప్పక సాయం చేస్తాను అన్నాడు. మర్నాడు ఇద్దరూ అశ్వాలను అధిరోహించి దండకారణ్యం చేరారు. సింహబలుడు ముందు అశ్వాన్ని నడిపిస్తూ అక్కడక్కడ తమ మార్గానికి అడ్డుగా ఉన్న పొదలను నరికి మార్గం సుగమం చేయసాగాడు. అలాంటి సమయాల్లో సర్పాలు బుసలు కొడుతూ దావులనున్న మహావృక్షాలపైకి పాకిపోయాయి. 4 రోజుల ప్రయాణం తర్వాత వాళ్ళు ఒక సాయంకాలం సమయంలో వైద్యుడు చెప్పిన తూర్పు కొండల ప్రాంతాన్ని చేరారు. సింహబలుడు ఉత్సాహంగా, యువరాజా, మనం ఇప్పుడు వైద్యుడు చెప్పిన ప్రదేశానికి వచ్చాం. ఆయన వర్ణించిన ప్రకారం అమృతవల్లి ఒక అడుగు కన్నా ఎత్తు పెరగని మొక్క. గుర్రాల మీద ఉండి దాన్ని గుర్తించడం కష్టం. మనం కాలినడకన ఈ చుట్టుపక్కల దానికోసం నిదానంగా వెతుకుదాం అన్నాడు. ఇద్దరూ అశ్వాల మీద నుండి దిగి వాటిని ఒక చెట్టుకు కట్టివేసి అమృతవల్లి కోసం వెతకసాగారు. అయితే వాళ్ళు గమనించని విషయం ఏమిటంటే, అక్కడికి దగ్గరలో ఉన్న కొండ గుహలో రక్తతర్పణుడు అనే రాక్షసుడు ఉన్న సంగతి. ఈ రక్తతర్పణుడు
రాక్షసుల్లో అత్యుత్తమ జాతికి చెందినవాడు. వాడి పూర్వులు దండకారణ్యాన్ని ఏలినవాళ్ళు. తక్కువ జాతి రాక్షసులలాగా దొరికిన ఏ జంతువునో తిని ఆకలి చల్లార్చుకోవడం వాడికి అవమానకరంగా తోచేది. ఈ లోకాన్ని వదిలిపోయే ముందు ఏదో ఒకనాడు ఒక మనిషిని తిని తీరుతానని వాడు శపథం చేశాడు. వాడికిప్పుడు ఒకరు కాదు 2 మనుషులు కంటబడటంతో ఒళ్ళు పొంగిపోయి తాను కూర్చున్న పెద్ద బండరాయి మీద నుండి భీకరంగా హుంకరిస్తూ కిందికి దూకి వాళ్లకేసి పరిగెత్తుకురాసాగాడు. వాడి హుంకారం వింటూనే సింహబలుడు, యువరాజు అగ్నిసేనుడు నిలువెల్లా కంపించిపోయారు. అగ్నిసేనుడు మూర్ఛపోతున్న వాడిలాగా ఊగిపోతూ, సింహబల, ఇప్పుడేది దారి? ఈ ముసలి వైద్యుడు మనలను రాక్షసులకు ఆహారంగా వేయడానికి అమృతవల్లి కథ అల్లాడని నా నమ్మకం. మనను ఇప్పుడు భగవంతుడే రక్షించాలి అన్నాడు. సింహబలుడు అగ్నిసేనుడు నిలబడకుండా గట్టిగా పట్టుకొని, యువరాజా, మీ తండ్రి గారి భోగలాలసత్వంతో పాటు మీ క్రూరత్వం కూడా రాజ్యంలో అందరూ ఎరిగింది. ఈ రాక్షసుడు మహాక్రూరుడని గతంలో విన్నాను. ఇప్పుడు మన రక్షణ భారం భగవంతుడికి అప్పగించేందుకు తగిన వ్యవధి లేదు. బొర నుంచి కత్తి దూయండి అంటూ విల్లులో సంధించేందుకు బాణాన్ని అందుకోబోయాడు. అంతలో రాక్షసుడు వాళ్లను సమీపించి బాణం కురిచేస్తున్న సింహబలుణ్ణి, వెనక్కి పారిపోజూస్తున్న యువరాజు అగ్నిసేనుణ్ణి చెరొక చేత్తో పైకెత్తి పట్టుకుని, ఆహా, నా శపథం ఫలించింది. అయితే తాళవృక్షమంత ధర్మ సందేహం. కాలధర్మం చెందే లోపల నేను తినదల్చింది ఒక్క మనిషిని, కాని ఇప్పుడు 2 దొరికారు. ఏం చేయాలి అంటూ ఇద్దరికేసి తల తిప్పుతూ చూడసాగాడు. అప్పుడు సింహబలుడు, రాక్షసోత్తమ, నీకు ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం ఉన్నందుకు చాలా ఆనందిస్తున్నాను. చావు బ్రతుకుల మధ్య ఉన్న చంద్రశీల రాజ్యం రాజుకు చికిత్స చేసేందుకు అమృతవల్లి అనే మూలిక కోసం ఇక్కడికి వచ్చాం. ఈయన ఆ రాజ్యం యువరాజు. ఆ మూలిక ఎక్కడ దొరుకుతుందో చెప్తే దాన్ని తీసుకుని యువరాజు వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు నన్ను తినొచ్చు. నీ శపథానికి ఏ భంగపాటు కలగదు అన్నాడు. వెంటనే రాక్షసుడు వాళ్ళిద్దరినీ కిందికి దించి సింహబలుడితో, ఆ అమృతవల్లి మూలిక ఈ ప్రాంతాల్లోనే ఉంది, ఇస్తాను. ఇప్పుడు నాకు మరొక సందేహం కలుగుతోంది. లోకంలో కన్నవాళ్ల కోసం పిల్లలు త్యాగాలు చేయడం పరిపాటి. అటువంటిది ఈ యువరాజు సామాన్య పౌరుడివైన నిన్ను బలిపెట్టి తన ప్రాణాలు కాపాడుకోవడం ధర్మమవుతుందా అన్నాడు. ఆ మరుక్షణం అగ్నిసేనుడు 2 చేతులతో రాక్షసుడి పాదాలు పట్టుకొని, రాక్షసేంద్ర, మీ మాటలతో నా కళ్ళు తెరిపించారు. మా రాజ్య ప్రజలు నా తండ్రి భోగలాలసత్వాన్ని అసహ్యించుకుంటారు, నా క్రూరత్వాన్ని ద్వేషిస్తారు. ఇది తెలిసి పాలకుడు సామాన్య ప్రజలు విశ్వసించే ధర్మాధర్మాలకు అతీతుడని అహంకరించాను. దయ ఉంచి అమృతవల్లి మూలికను సింహబలుడికిచ్చి నన్ను భక్షించండి అన్నాడు. ఇది వింటూనే రాక్షసుడు చుట్టుపక్కల చెట్టు చేమలు ఊగిపోయేలా వికవికమంటూ పెద్దగా నవ్వి, నువ్వనే దయ, దానితో పాటు జాలి, కరుణ అనేవి రాక్షస నైజానికి విరుద్ధం, పాటించకూడనివి. అయినా మీకోసం నా నైజాన్ని త్యాగం చేస్తున్నాను, రండి అంటూ వాళ్లను కొంత దూరం తీసుకుపోయి అక్కడ ఉన్న పొదల్లో నుండి అడుగు ఎత్తులో ఉన్న అమృతవల్లి మూలిక పాదులను వేళ్లతో సహా పెకిలించి వాళ్ళకిస్తూ, 1 కాదు 2 తీసుకుపోండి. అయితే నా శపథంగానే మిగిలిపోయింది. ఇందుకు కారణం ఏదో రాక్షస స్వభావ విరుద్ధమైన దుష్కార్యం చేసి ఉంటాను అని పెద్దగా నిట్టూరుస్తూ గుహకేసి బయలుదేరిపోయాడు. ఆ తర్వాత సింహబలుడు, యువరాజు పరమానందంతో తమ తమ అశ్వాలను అధిరోహించి నగరం కేసి బయలుదేరారు. కథ కంచికి, మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.